యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. యోగము అంటే భౌతిక ప్రపంచంతో వియోగం. భౌతిక ప్రపంచం నుండి వియోగము చెందినప్పుడు మనకు యోగంలోకి వెళ్తాం. యోగము వియోగం ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. వియోగం అంటే విడిపోయి దూరంగా ఉండడం, భార్యాభర్తల వియోగము, లేకపోతే అన్నదమ్ముల వియోగము, ఏదో వియోగాలు, అన్ని వియోగాలు. అయితే యోగశాస్త్రం ఏం చెప్తుందంటే, భౌతిక ప్రపంచంతో నీవు ఎప్పుడైతే వియోగం చెందుతావో అప్పుడు మాత్రమే యోగం నీ దృష్టిలోకి వస్తుంది, నీ స్మృతిలోకి వస్తుంది. అందరూ ఆత్మస్వరూపులు, చిరునవ్వుతో జీవించండి. ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు వచ్చినా అన్నీ కూడా భరించుతూ జీవించాలి. అదేవిధంగా పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళకి అనేక సౌభాగ్యాలు రావచ్చు, వాళ్ళు కూడా ఆనందించండి. ఓం నమో నారాయణాయ నమః. వస్తుల్లో అయ్యా, మనం యోగం గురించి తెలుసుకుంటున్నాం. యోగము అన్నారు మీరు. మరి భగవద్గీతలో, శ్రీమద్ భగవద్గీతలో శ్రీ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మహావిష్ణువే ద్వాపరయుగంలో కృష్ణావతారంగా జన్మించి భగవద్గీతను స్వయంగా బోధించారు. ఆ బోధించడం అనే దాన్ని గానం చేశారు అని కూడా అంటారు. భగవద్గీతను ఆయన గానం చేశారు అంటే శ్లోకాల రూపంలో చెప్పారు. ఇన్ని సంస్కృతిలో ఉంటాయి కనుక మనం అర్థం చేసుకోవడం సామాన్యులకు కొంచెం కష్టం. ఇప్పుడు భగవద్గీత గురించి మాకు తర్వాత శ్లోకం చెప్పండి. సాంఖ్యయోగం చెప్పుకుంటున్నాం కదా, ఇందులో 22వ శ్లోకం. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక వారానికి ఒక జత బట్టలు వాడి తర్వాత వెంటనే పారేసేవాడు. ఆ యొక్క వస్త్రాలు బాగున్నా కానీ ఒక వారం తర్వాత పారేసేవాడు. ఎందుకు అంటే ఆయన ధరించింది మళ్ళా ధరించడు. ఒకరోజు ధరించింది మరొక రోజు ధరించుకుంటా ఇలా ఒక వారానికి ఒక మారాన్ని మార్చుకుంటూ వెళ్తాడు. ఎందుకు అలా మారుస్తున్నారు అని అడిగాడు వాళ్ళ యొక్క చిన్న కుమారుడు. అప్పుడు ఆ రాజు చెప్పాడు, ఇది ఒకసారి వేసుకుంటే నేను మళ్ళీ తీసివేస్తాను, అది నాకు అవసరం లేదు అన్నాడు. అలా ఎందుకు చెయ్యాలి, అదేం చిరిగిపోలేదు, మాసిపోలేదు, ఏం కాలేదు కదా అన్నాడు కొడుకు. నీకు అదంతలే తెలియదు నీకు అన్నాడు. అయితే ఆ కొడుకు ఎక్కడో కొంచెం యువజ్ఞానం తెలిసినవాడు. చిరిగిన వస్త్రాలు, మాసిన వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు ధరించడం అనేది పండగలకు ఇలాంటి సందర్భాల్లో ఉంటుంది. కనుక తండ్రి మీరు ఇలా చేయడం ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క రాజు, కుమారుడికి అంత జ్ఞానం ఉంటే తండ్రికి అంత జ్ఞానం ఉంటుంది. అయినా నువ్వు చెప్పింది శ్రీమన్ నారాయణమూర్తి కృష్ణావతారంలో శ్రీ భగవానువాచ వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నాయన ఇది శ్లోకం అని ఆ తండ్రి చెప్పడంతో, అమ్మ నాకు మా తండ్రి కంటే కొంచెం జ్ఞానం ఎక్కువగానే ఉంది అనుకున్నాడు ఆ బిడ్డ, ఆ కుమారుడు. ఇట్లా జ్ఞానం అనేది చిన్న వయసులో వాళ్ళకు వచ్చేస్తుంది, పెద్ద వయసు వాళ్ళకైనా కూడా వస్తుంది. కొంతమందికి చిన్న వయసు రాకపోయినా పెద్ద వయసులో వస్తుంది. ఇంకొంతమందికి చిన్న వయసు నుంచి పెద్ద వయసు, ఎంత వయసు అయిపోయినా కూడా ఈ జ్ఞానం రాదు. అంటే ఇందులో ఏం చెప్పాడు పరమాత్మ?
శ్రీకృష్ణ పరమాత్మ అంటే వాసాంసి అంటే ఏమి, ఏ విధముగా దుస్తులను మనం వాడుకొని ధరించి, నూతనంగా ఉన్నటువంటి వస్తువులను ధరించి దుస్తులను వాటిని శరీరానికి అందంగా వేసుకొని అనేక మంది అనేక దుస్తులను అనేక విధాలుగా, అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది, ఫ్యాషన్ కూడా మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరు చొక్కాలకి ఇవన్నీ కూడా ఏదో డిజైన్లుగా పక్క పైన బొమ్మలు పాములు లేదంటే బొద్దెంకలు ఇలాంటివన్నీ కూడా వేసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి రోజులు కనుక ఆయన ఏమంటున్నాడు, వాసాంసి జీర్ణాని. జీర్ణము అంటే ఏమి? జీర్ణము అంటే ఒక అర్థం మనకు ఆహారం జీర్ణం అవడం, కానీ ఇక్కడ జీర్ణము అనేది మనకు యోగ భాషలో నశించిపోయినటువంటి, జీర్ణించిన అంటే జీర్ణమైనాక ఏమవుతుందన్న మలం బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా దుస్తులు మలినమై ఇప్పుడు ఎక్కువ కాలం మన్నిక రానప్పుడు దాన్ని అక్కడక్కడ చిరుగులు ఏర్పడతాయి. ఈ చిరుగులన్నీ కూడా మన జీవితంలో ఏర్పడే చిన్న చిన్న కష్టాలు లాంటివి. కనుక అది ధరిస్తే ఈ కష్టాలన్నీ వస్తాయని కూడా కొంతమందికి ఉంటుంది. కనుక ఆ యొక్క వస్త్రాన్ని తీసి పారేస్తారు. తర్వాత వెంటనే ఏం చేస్తారు, నూతన దుస్తులు కొని ఆ నూతన దుస్తులను ధరించి అప్పుడు ఆనందిస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అంటే పండగ మనం నూతన వస్తువులు కొంటూ ఉంటాం, నూతన బట్టలు వాటిని ధరిస్తూ ఉంటాం. పండగల గురించి ఆ రోజంతా కూడా అందరూ రకరకాల దుస్తులు ధరించి అందంగా కనబడడానికి, అందుకు ఏ వయసు వారైనా ముసలి వాళ్ళైనా కూడా మంచి నూతన దుస్తులు ధరిస్తుంటారు. ఆయన అర్జున, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు? నా తాతలు తండ్రులు ముత్తాతలు వీళ్ళందరూ ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, భావమర్తులు ఉన్నారు, పుత్ర సమానులు ఉన్నారు. ఇంతమందిని చంపి నేను ఎందుకు పాపం మూట కట్టుకోవాలి అంటున్నావు? మన ఎదురుగా తేలు పాము వస్తూ ఉంటుంది, మన దగ్గరకు వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటామా? పామ కరువు, తేల కుట్టు అంటామా? అనం కదా. ఏం చేస్తాం వెంటనే? పాము అయితే దాన్ని కర్రతో కొట్టడం, అయితే చెప్పుతో తొక్కి చంపేయడం. చంపాలి కదా అప్పుడు. మరి ఎందుకు చంపే వాటిని? దుస్తులు దుర్మార్గులు చెలరేగినప్పుడు చంపడంలో ఎటువంటి తప్పు లేదు, అది పాపం కాదు. అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఆచరించు, అది నిన్నెప్పుడు కాపాడుతుంది అని. ధర్మో రక్షతి రక్షిత